కాళేశ్వరం సముద్రాన్ని కొండెక్కిస్తున్న బాహుబలి ప్రాజెక్ట్ ఆశ్చర్యపరిచే నిజాలు. నమస్కారం. ఒక నది ప్రవాహాన్ని మార్చడం సాధ్యమేనా? సముద్రమట్టం కంటే వందల అడుగుల కింద ఉన్న నీటిని కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కొండలపైకి పంపడం సాధ్యమేనా? ప్రపంచం అసాధ్యమనుకున్నదాన్ని తెలంగాణ సుసాధ్యం చేసి చూపించింది. అదే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, తెలంగాణ రైతన్నల తలరాతను మార్చిన జల విప్లవం. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మీకు తెలియని అద్భుతాలను ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలంలో గోదావరి, ప్రాణహిత నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద ఈ ప్రాజెక్టు నిర్మించబడింది. దీని ప్రత్యేకత ఏంటంటే, గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి ఆ నీటిని వెనక్కి మళ్లించడం. అంటే ప్రకృతి సిద్ధంగా కిందకు ప్రవహించే నదిని రివర్స్ గేర్ వేసి పైకి పంపడమన్నమాట. ఇప్పుడు అసలు సిసలు మ్యాజిక్లోకి వెళదాం. సముద్రమట్టానికి కేవలం 100 మీటర్ల ఎత్తులో ఉన్న నీటిని వివిధ దశల్లో ఏకంగా 618 మీటర్ల ఎత్తుకెత్తాలి. దీనికోసం ఉపయోగిస్తున్నవే బాహుబలి పంపులు. ఈ ప్రాజెక్ట్లో 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ మోటార్లను వాడారు. ఇవి ఎంత శక్తివంతమైనవంటే ఒక్క సెకన్లో 1000 క్యూసెక్ల నీటిని పంపు చేయగలవు. ఇంతటి భారీ మోటార్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. వీటి గర్జన వింటే భూమి కంపిస్తున్నట్లనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంత కనిపిస్తుందో భూమి లోపల అంతకంటే ఎక్కువ ఉంటుంది. 100 కిలోమీటర్ల పొడవైన అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించారు. ఈ స్వరంగాలు ఎంత పెద్దవంటే వీటిలో లారీలు కూడా సులభంగా వెళ్లగలవు. అంతేకాదు, భూమికి 100 అడుగుల లోతులో ఫుట్బాల్ స్టేడియం కంటే పెద్దవైన పంప్ హౌజ్లను నిర్మించడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇన్ని 100 అడుగుల లోతులో భారీ యంత్రాలను బిగించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రాజెక్ట్లో 3 ప్రధాన బ్యారేజీలు కీలకం. మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజీ. ఇది ప్రాజెక్ట్ గుండెకాయ. ఇక్కడే నీటిని ఒడిసిపడతారు. అన్నరం, సరస్వతి బ్యారేజీ, సుందిళ్ల, పార్వతీ బ్యారేజీ. ఈ 3 బ్యారేజీల ద్వారా నీటిని ఒకదాని తర్వాత ఒకటి ఎత్తిపోస్తూ ఎల్లంపల్లి, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ వంటి భారీ రిజర్వాయర్లకు తరలిస్తారు. కాళేశ్వరం వల్ల కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. సాగునీరు. సుమారు 45 లక్షల ఎకరాలకు నీరు అందుతోంది. జిల్లాలు. కరీంనగర్ నుండి నల్గొండ వరకు 15 పైగా జిల్లాలకు ఇది జీవధార. తాగునీరు. మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్ నగరంతో పాటు 1000 గ్రామాలకు తాగునీరు అందుతోంది. భూగర్భ జలాలు. నది నిరంతరం నిండి ఉండటం వల్ల చుట్టుపక్కల బావులు, చెరువుల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. నీరు ఉంటేనే కదా జీవముంటుంది. కాళేశ్వరం వల్ల తెలంగాణ నేడు వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. రైతులిప్పుడు ఏడాదికి 2-3 పంటలు పండిస్తున్నారు. రిజర్వాయర్లలో నీరు నిల్వ ఉండటం వల్ల మత్స్య సంపద పెరిగి వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఇక పర్యాటకపరంగా చూస్తే ఈ భారీ నిర్మాణాలను చూడడానికి వేల మంది వస్తున్నారు. ఇది తెలంగాణ గర్వకారణంగా మారింది. సాధారణంగా ఇలాంటి మెగా ప్రాజెక్టులు పూర్తి కావడానికి దశాబ్దాలు పడుతుంది. కానీ కాళేశ్వరాన్ని రికార్డు స్థాయిలో చాలా తక్కువ సమయంలో పూర్తి చేసి భారత ఇంజనీరింగ్ సత్తాను చాటి చెప్పారు. కోట్లాది మందికి ప్రాణదాత అయిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.